Hello students, mains level data interpretation sets మాట్లాడుతున్నాం. This is the fifth session for upcoming bank and insurance exams, right? Yes, previous sessions watch చేయని వాళ్ళు ఆ sessions ని watch చేయండి. అలాగే questions PDFs వచ్చేసి యాప్ లో అవైలబుల్ గా ఉంటాయి. జస్ట్ డౌన్లోడ్ ద యాప్ నేమ్ MSR classes, right? ప్లే స్టోర్ కి వెళ్ళి MSR classes అని చెప్పేసి సెర్చ్ చేస్తే కనుక you will find the app. From free material section you can download the PDFs there, right? Yes, without wasting any further time, questions kelipodam. Here is the first set. The pie chart shows the percentage wise distribution of total number of chocolates, Cadbury chocolates and Nestle chocolates sold by 5 different shopkeepers. Very good. Pie chart em cheptundata పర్సంటేజ్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ చాక్లెట్స్ మాట్లాడుతుందట. అక్కడ చాక్లెట్స్ వచ్చేసి క్యాడ్బరీ అండ్ నెస్ట్లే టోటల్ 5 డిఫరెంట్ షాప్ కీపర్స్ మాట్లాడుతున్నారు. వెరీ గుడ్. టోటల్ 5 డిఫరెంట్ షాప్ కీపర్స్ వాళ్ళ పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ పై చార్ట్ లో నాకు మెన్షన్ చేశారు. తర్వాత ద లైన్ గ్రాఫ్ షోస్ ద పర్సంటేజ్ ఆఫ్ టోటల్ క్యాడ్బరీ చాక్లెట్స్ సోల్డ్ అవుట్ ఆఫ్ ద టోటల్ చాక్లెట్స్ ఆఫ్ దీస్. ఓకే, అవుట్ ఆఫ్ ద టోటల్ చాక్లెట్స్ మొత్తంలో క్యాడ్బరీ ఎన్ని సెల్ చేశారు అనే విషయం ఇక్కడ నాకు ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారట. వెరీ గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వై వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. కంప్లీట్ పై చార్ట్ ఈజ్ 100%, మనకు తెలిసిన విషయమే అది, రైట్? కంప్లీట్ పై చార్ట్ ఈజ్ 100%. సో y/2 అంటే ఇది 0.5y, కరెక్ట్? ప్లస్ 2.5 అంటే ఇక్కడికి 3 ప్లస్ 1 4 ప్లస్ 3 7 8y. నెక్స్ట్ -20 -50 విచ్ ఈజ్ -70 ప్లస్ 10 అంటే -60. దిస్ టోటల్ ఈజ్ 100%. సో 8y percentage is 160. Y value is 20%. Y value is 20%. Right? First of all, table draw చేసుకుందాం, చెక్ చేయండి ఒకసారి. రైట్? Cadbury chocolates, Nestle chocolates, total chocolates, total Cadbury, Nestle. Done. సరే, వీడియోని పాజ్ చేసి ఓన్గా ట్రై చేసిన తర్వాత నా సొల్యూషన్ ఏంటో వినడం స్టార్ట్ చేయండి. రైట్? ఎస్. ఓకే, ఆల్రెడీ ట్రై చేశారు అని ఎక్స్పెక్ట్ చేస్తూ నేను క్వశ్చన్ అయితే సాల్వ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. ఏమేంటో ABCDE, A B C D E. వెరీ గుడ్. టోటల్ పర్సంటేజ్ 0.5 అంటే హాఫ్, 10%. This value is at 10%. Next, 2.5y minus 20, 25, 2 times 50 minus 20, 30%. Very good. Next, y value 20%. 20%. Super. Next, 3y minus, which is a 60 minus 50, 10%. 10% here. Very good. Y plus 10, 30%. Super. 30, 20, 50, 30, 20, 50. Very good. Alage next, Cadbury chocolates percentage out of the total number of chocolates sold. Very good. 40%. 10% లో 4% అని రాసుకోవచ్చు. నెక్స్ట్ రిమైనింగ్ 6% Nestle. సూపర్. తర్వాత 60%, 6 3 times 18, 6 2 times 12, 12%, 18%. Super. Very good. Next, 40%, 20%, 4%, 20% అంటే 6%. Super. Very good. So total 30 కాబట్టి ఇది 12%. Next, 8%. Next, 6%. Very good. 30, 24%. Super. సో ఒక నోట్ పాయింట్ మాట్లాడుతున్నారు. యావరేజ్ నెంబర్ ఆఫ్ క్యాడ్బరీ అండ్ నెస్లే చాక్లెట్ సోల్డ్ బై ఆల్ ద సెల్లర్స్ బై దీస్ సెల్లర్స్ అంటే టోటల్ 5 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ ఇంత అని చెప్తున్నారు. అంటే దీన్ని 5తో మల్టిప్లై చేస్తే టోటల్ 13,000
13,000 is the total number of chocolates, right? Total is 13,000. Total is 13,000, which is 100 percentage. 100 percentage value 13,000. ఇక్కడ వరకు వచ్చి 18, 12, 30, 40, 44%. ఇది 44% అంటే రిమైనింగ్ 56%. సూపర్. సో ఇక్కడ పర్సెంటేజ్ అంటే 130తో మల్టిప్లై చేయడం, రైట్? ప్రతి వాల్యూని ఫైండ్ అవుట్ చేసేసి ఉంటారు. మీలో చాలా మంది వాల్యూస్ ఏం ఫైండ్ అవుట్ చేయని అవసరంలో వాల్యూస్ లేకుండా ఆన్సర్స్ మాట్లాడదాం, రైట్? సో ప్రస్తుతానికి ఈ టేబుల్ని మిగిలిన వాటిల్లో కూడా పేస్ట్ చేసేసుకుందాం. ఒక్క నిమిషం. రైట్, వెరీ గుడ్. ఓకే, వాల్యూస్ లేకుండా డైరెక్ట్గా పర్సెంటేజెస్తో మాత్రమే మాట్లాడదాం. చూడండి. The price of each Cadbury chocolate and each Nestle chocolates sold by A is 15 and 20 rupees. వెరీ గుడ్. ఏ గురించి మాట్లాడుతున్నారు? 4% ఆఫ్ అంటే 4 into 130. ఇవి వచ్చేసి ఎన్ని రూపీస్కి సెల్ చేస్తున్నట్టు? 15 రూపీస్కి సెల్ చేస్తున్నారు. అలాగే దెన్ ఫైండ్ ద టోటల్ అమౌంట్ అండ్ టోటల్ అమౌంట్ అడుగుతున్నారు కాబట్టి 6 into 130. ఇవి నెస్లే చాక్లెట్స్, వాటిని 20 రూపీస్కి సెల్ చేస్తున్నారు, రైట్? 130 ఈజ్ ద కామన్ నెంబర్. 130 into 4 5 times 15 times which is a 60. 15 4 times 60. 6 2 times 12 120 అంటే 13 into 18. 13 into 18 which is a 234. కరెక్ట్. 00 పక్కన 23400. ఫస్ట్ ఆప్షన్ is the correct answer for this question, right? Very good. Next question. Total number of Cadbury chocolates sold by the given sellers is how many times the Nestle chocolate sold by these? Very good. Cadbury is A times. Very good. Fraction కావాలి, ఏ వాల్యూ కావాలి అంటే 44 out of Nestle chocolates which is a 60 56. 11 cancel చేస్తే 4 cancel చేస్తే 4 11 times 4 14 times 11 is to 11 by 14. First option is the correct answer. Super. Very good. Next question. Total number of Nestle chocolates sold by E is 35% less than that of X. Very good. X సెల్ చేసింది 24%. 24 into 130. అది 65% అయితే టోటల్ సోల్డ్ బై 100. ఎక్స్ నెస్లే చాక్లెట్స్ గురించి మాట్లాడితే, రైట్? ఎక్స్ నెస్లే చాక్లెట్స్ ఇన్ని సెల్ చేశారు. వెరీ గుడ్. అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ సోల్డ్ బై ఎక్స్ టోటల్ కావాలి అంటే ఎక్స్ ఈజ్ 4 times more అంటే 5 times that of 4 times more than the average. 4 times more than the average number of Cadbury chocolates sold by BCE. 36 లో divided by 3 అంటే 12 5 times. This is a 60%. Very good. Okay. Find the ratio of Cadbury chocolates sold by X. Okay, X Cadbury కావాలి అంటే X టోటల్ లో నుంచి, వెరీ గుడ్, 60 into 130. దిస్ ఇస్ ద వాల్యూ. ఇక్కడ వచ్చేసి 65 24 48 into 100. ఈ వాల్యూని 100తో మల్టిప్లై చేసేటట్టు రాస్తే 13 6 times which is a 78 into 100. సూపర్. సో Cadbury వచ్చేసి 30 into 100. ఓకే. Find the ratio of Cadbury chocolates sold by X, required ratio, and Nestle chocolates sold by D. Nestle chocolate 6%. Very good. Required ratio is
30 into 100 is to 6 into 130. Very good. 0 0 getting cancelled. So 6 of 5 times 30. Very good. 5 times 50 is to 13 is the final answer for this question. 50 is to 13. Super. Second option is the correct answer for this question. Very good. Very good. Next question. The ratio of Amul chocolates to Nestle chocolates sold by D are in the ratio. D Nestle chocolates ఎన్ని సెల్ చేశారు 6%, which is 3 parts in the ratio. 5 parts would be. So Amul chocolates D Amul chocolates ఎన్ని సెల్ చేసినట్టు 10%. Very good. And Parle chocolates sold by is a 40% of D Parle chocolates గురించి మాట్లాడితే D Parle chocolates Amul chocolates లో 40%, which is 4. Find the difference between the total number of Parle and Amul sold by D, which is 14%. Total number of chocolates sold by E total number of chocolates. Total number of chocolates 30%. The required difference is 30 minus 14, which is 16%. Right? 16% is the required value. This is a 16 into 130. Very good. 16 3 times 48. 80 తో ఎండ్ అవ్వాలి. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? ఒకటే ఆప్షన్ 2080. వెరీ గుడ్. 16 3 times 48. 16 1 times 16 20. Very good. 2080. First option. Fourth option is the final answer for this question. Very good. Very good. Next question. The price of each Cadbury and Nestle chocolates and are chocolates. Okay, percentage of Nestle chocolates are defective గురించి మాట్లాడుతున్నారు. Very good. If after he sold all the defective chocolates on the original value, కొంత percentage less than the original value కి సెల్ చేస్తున్నారట. అలా అయితే amount earned by D after selling all the defective సేల్ చేయడం వల్ల వచ్చిన రెవెన్యూ ఎంతో మాట్లాడమంటున్నారు. వెరీ గుడ్. డిఫెక్టివ్ గురించే చెప్పమంటున్నారు. ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒరిజినల్ వాల్యూ ఇది 8 1/3 లెస్ అంటే 25/300 1/12 లెస్ అంటే 24లో 24కి సెల్ చేయట్లా. 1/12 అంటే 2 రూపీస్ తగ్గించి 22. 10% లెస్ అంటే 2 రూపీస్ తగ్గించి 20 రూపీస్ ఉన్నది డిఫెక్టివ్ వచ్చేసి 18 రూపీస్కే సెల్ చేస్తున్నారు. రైట్. అలాగే 24 రూపీస్ ఉన్నది 22 రూపీస్కే సెల్ చేస్తున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫెక్టివ్ పర్సెంటేజ్ ఎంతో చూద్దాం. 50/1300 1/26. ఇవేంటి? Cadbury chocolates. Cadbury defective. This is 1/26 into Cadbury by D కదా. D Cadbury 4%. 4 into 130. 100% is 30 కాబట్టి. Very good. 26 exactly 5 times. 4 5 times 20. Right? Very good. అదే Nestle defective. Cadbury defective. Okay. This value is 222/39. 39 double 78. 78 plus 22. 100/13. 1/39. 1/39 into ఇది డీలో కాబట్టి 6 into 130. వెరీ గుడ్. 13 10 times 13 3 times 3 2 times. సో నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ ఇక్కడ 20నే, ఇక్కడ 20నే. వెరీ గుడ్. రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు 22 into 20 plus 18 into 20 అంటే 20 into
22 plus 18, which is 40. 800 is the total revenue generated. Very good. Third option is the correct answer for this question. Very good. Very good. Done. Super. Next question మాట్లాడదాం. ఓకే, నెక్స్ట్ సెట్ ఆఫ్ డేటా ఇంటర్ప్రిటేషన్ వచ్చింది. ఓకే, మళ్ళీ ఇక్కడ కూడా 3 షాప్ కీపర్స్ ఉన్నారు. 2 టైప్స్ ఆఫ్ ఐటమ్స్ సెల్ చేస్తున్నారు. ఐటమ్ 1, ఐటమ్ 2, మండే, ట్యూస్డే. ఓకే, మండేలో ఐటమ్ 1 సెల్ చేస్తున్నారు, ఐటమ్ 2, అలాగే టోటల్ రాసుకున్నాం. ట్యూస్డే ఐటమ్ 1, ఐటమ్ 2, టోటల్. రైట్? ఎస్, వెరీ గుడ్. The number of items sold by X on Monday is 5p percentage. Pలు Qలకి నోట్ వాల్యూ ఇచ్చినట్టున్నారు చూడండి. వాల్యూ ఆఫ్ P and Q can be determined from these equations. సో 130 అని మాట్లాడుతున్నారు. 180 is the multiplication value. 15 12 times minus 15 plus 12 అవుతుంది. ఇక్కడ రాసే వాల్యూస్ అంటే P వాల్యూ 15 అయిపోవాలి. P is equal to 15. Super. P వాల్యూ 15 ఇక్కడ నుంచి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే P వాల్యూ వచ్చేసింది. P and Q గ్రేటర్ దాన్ 0 అని చెప్తున్నారు కాబట్టి P వాల్యూ 15 తీసుకున్నాను. -12 కూడా తీసుకోవచ్చు. -12 తీసుకోలేము ఎందుకంటే Q is greater, P and Q are greater than 0 కాబట్టి. వెరీ గుడ్. అలాగే ఇక్కడ వచ్చేసి 260 అంటే 47 దగ్గరలో. రైట్? 56 5 టైమ్స్. వెరీ గుడ్. -56 ప్లస్ 5. వెరీ గుడ్. 47 అయిపోయింది. సూపర్. 52 5. సారీ, ఎస్, 52 డివైడెడ్ బై 2 వాల్యూ వచ్చేసి 26. సూపర్. Q వాల్యూ 26. సూపర్. వెరీ గుడ్. నెక్స్ట్ 4p ఈజ్ ఈక్వల్ టు R ప్లస్ 10 అంటున్నారు. R ఈజ్ ఈక్వల్ టు 4p minus 10, 4p 60 minus 10 50. వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. నెక్స్ట్, the number of items sold by X on Monday is a 5p percentage of total number of items sold by him on Tuesday. Tuesday X సేల్ చేసిన వాల్యూ మండే టు ట్యూస్డే ఈజ్ ఇన్ ద రేషియో 5p అంటే 75. 100. ట్యూస్డే కనుక 100 అయితే ఇక్కడ 75, విచ్ మీన్స్ ఇది 4a అయితే ఇది 3a అని చెప్తున్నారు. సూపర్. వెరీ గుడ్. నెక్స్ట్, on Monday Y sold 250 items. Total 250 items he is selling. Very good. Very good. Out of which Q percentage were item 2 26%. 26 into 25 650. 65 తీసేస్తే రిమైనింగ్ ఐటమ్ 2నేగా. వెరీ గుడ్. 65 15 ఇంకా ఎక్స్ట్రా సబ్స్ట్రాక్ట్ చేస్తే దిస్ వాల్యూ ఈజ్ 185. సూపర్. వెరీ గుడ్. నెక్స్ట్, ఓకే, Y and Z together sold 305 items of item 1 on Monday. ఈ రెండు వాల్యూస్ కలిపితే 305 అవ్వాలట. ఆల్రెడీ 185. అక్కడ వచ్చేసి ఇంకా 105 ప్లస్ 15, 105 ప్లస్ 15 120 హియర్. వెరీ గుడ్. వెరీ గుడ్. విచ్ ఈజ్ Q less than number of items of item 1 sold by them together on Monday. On Tuesday item 1 ఈ రెండు వాల్యూస్ B అండ్ C అనుకుంటే B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తున్నారు? 305 ఈజ్ లెస్ వాల్యూ అంటే 305 ప్లస్ Q విచ్ ఈజ్ 26 331. B ప్లస్ C 331 అని మాట్లాడుతున్నారు. వెరీ గుడ్. వెరీ గుడ్. నెక్స్ట్, the respective ratio of number of items of item 1 to number of items of item 2 by Z on Monday is Z on Monday already item 1 to item 2 చెప్తున్నారు. item 1 2 parts value 120 వచ్చేసింది, 3 parts 180.
Very good. So total is 300. Super. Next. Total number of items sold by X and Y together on Monday. X and Y together on Monday. Right. X and Y 3A plus 50. 250. 3A plus 250 is 490. Very good. 3A value ఇప్పుడు నాకు 490. Sorry. 490. 492 ఇది కనుక 500 అయ్యి ఉంటే 250 అయ్యేది 240. ఏ వాల్యూ వచ్చేసి నాకు 80. 38 times 24. ఇది వచ్చేసి 240. ఇది వచ్చేసి 320. వెరీ గుడ్. వెరీ గుడ్. నెక్స్ట్. On Tuesday, Z sold R percentage more items as compared to ప్రీవియస్ డే. ప్రీవియస్ డేతో కంపేర్ చేస్తే అంటే మండేతో కంపేర్ చేస్తే ట్యూస్డే ఆర్ పర్సంటేజ్ అంటే 50%. అంటే ఇది 300 అయితే ఇక్కడ 450 సెల్ చేశారట. 50% ఆఫ్ ఐటమ్స్ ఆన్ మండే సెల్ చేసిన 50% 150. 300 మీద 150 యాడ్ చేశారు. వెరీ గుడ్. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. టేబుల్ని మనం సొల్యూషన్స్లోకి తీసుకొని వెళ్దాం. ఇన్ఫర్మేషన్ ఇక్కడతో అయిపోయింది. రైట్. క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి ఇంకా. ఓకే. వెయిట్. First question. The number of items sold by Z on Tuesday. Items sold by Z on Tuesday 450 is approximately what percentage more or less than items X sold by. Okay, more or less. ఈ రెండిటికి రిక్వైర్డ్ పర్సంటేజ్ మాట్లాడమంటున్నారు. రిక్వైర్డ్ పర్సంటేజ్ ఎంత ఎక్స్ట్రా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ 80 ప్లస్ 50 130 ఎక్స్ట్రా out of Monday, which is 320 into 100. Super. So 0 cancel చేస్తే 3 4 times 12 approximately 40%. 10% is 3.2. 40% is 12.8, approximately 13. 40% is the final answer for this question. Very good. Next. If the sum of number of items of item 1 sold by X and Y together, item 1 X and Y together, the value on Monday is 323. So X on Monday, X item 1 ఎన్ని సెల్ చేసినట్టు 323 minus 185. This value is ఇక్కడ ఒక 123 plus 15. 123 plus 15, correct? 138. Then X sold on Monday. 323. Oh, sorry. ఇది 200 కి 123. 123 plus 15 138. Okay, very good. So 3Q 26 3 times, which is 78 plus 2R, which is 100 plus 5. 178 183. First option is not my answer. Second option 3Q78 2P, which is 30 minus 6. This is 108 minus 6 102. Chilga 3R plus 5. Third option
3R 150 plus 5 155. నన్ను అడుగుతుంది ఎక్స్ సోల్డ్ ఐటమ్ 2 ఆన్ మండే. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. 240లో నుంచి 138 సబ్స్ట్రాక్ట్ చేస్తే 102 ఆల్రెడీ ఇక్కడ వచ్చేసిందిగా. సెకండ్ ఆప్షన్ ఇస్ మై ఫైనల్ ఆన్సర్, రైట్? వెరీ గుడ్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సారీ, ఐటమ్ 2 గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఐటమ్ 1 టోటల్ ఇచ్చారు, ఐటమ్ 2 వచ్చేసి ఎక్స్ 2 గురించి మాట్లాడితే రైట్, దిస్ ఇస్ ద వాల్యూ. సూపర్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. What is the difference between number of items of item 2 sold by Y and Z on Monday? Item 2 Y and Z Monday. ఈ రెండింటి డిఫరెన్స్ 180 minus 65, which is 115. 115. First option is the answer. Super. Next. If the average number of items sold by Y on Monday and the number of items Y on Monday and the number of items of item 1 sold by Z on Tuesday is 180. ఈ రెండిటి యావరేజ్ 180 ఇట. అంటే అక్కడ ఒక 70 పెరిగింది కాబట్టి ఇక్కడ 70 తగ్గాలి, 110. సి వాల్యూ 110. అలాంటప్పుడు బి వాల్యూ 331 minus 110, 221. Very good. Then how many items of item 2 sold by Z on Tuesday? So C value 110, Z on Tuesday మాట్లాడితే item 2 టోటల్ 450, అందులో 110 ఇక్కడ అయిపోయింది. రిమైనింగ్ 340. Third option is the correct answer for this question. Very good. Next question. The ratio of number of items of item 1 and item 2 sold by X on Tuesday is 3:5. The ratio of item 1 and item 2 sold by X on Tuesday. This ratio is 3:5 అని మాట్లాడుతున్నారు. 3P 5P టోటల్ 8P అయిపోయింది. అంటే 8 పార్ట్స్. అంటే ఐటమ్ 1 ఎన్ని సెల్ చేసినట్టు? 8 4 times 3 4 times 12. ఐటమ్ 2 వచ్చేసి 5 4 times 20, 200. వెరీ గుడ్. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ ఐటమ్ 2 సోల్డ్ బై ఎక్స్ ఆన్ ఈ వాల్యూ అండ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ ఐటమ్ 2 Z on Monday together. Item 2 Z Monday 200 plus 180, which is a 380. Super. Which is a 380. Fifth option is the final answer for this question, right? Yes. So here ends the session, right? Meet you in the next session with some more sets. Then all the best for your exams. Thank you.